హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు థర్డ్ డే ఇన్ గోవా. సో ఈరోజు అయితే కొంచెం లేట్గా అయితే లేచాము. లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి ఇంకా విండో అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ బయట సైడ్ చూస్తున్నారు కదా, చుట్టూ మొక్కలు చాలా బాగుంది. అంటే చిన్న చిన్నగా ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో కాసేపు ఇక్కడే నిలబడిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పిల్లలకైతే పాలు వేడి చేస్తున్నాను. ఆ తర్వాత క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా కట్ చేసుకున్నాను జ్యూస్ కోసము. ఈ జ్యూస్ మిక్సీ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. వీళ్ళన్నీ ప్రొవైడ్ చేశారు కానీ మిక్సీ లాంటిది ఏమి ఇవ్వలేదు. మేబీ వీళ్ళనే కాదు, మనం ఎక్కడ రూమ్ బుక్ చేసుకున్నా మిక్సీ అలాంటిది ప్రొవైడ్ చేయరు. అందుకే నేను సేఫ్ సైడ్గా ఈ చిన్నది జ్యూస్ చేసుకునే మిక్సీ అయితే తెచ్చుకున్నాను. అలాగే ఇంకా టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేయాలని చెప్పి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. Go F for R for A R I D E ride Very good. I N in H I S Is his B O A D మళ్ళీ చదువు. రాయాలి, అది ఎట్లుంటే అట్లా రాసి దాని మీద నిదానంగా రాయాలి. డాట్స్ అన్ని కలపాలి. ఇదేమిది? సో ఇంకా పిల్లలకైతే పాలైతే ఇచ్చేసాను. అండ్ ఆ తర్వాత నేను మా హస్బెండ్ ఆరాంగా కూర్చొని కాఫీ కూడా తాగేసాము. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో ఇంకొక సైడ్ వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసేసాను. మార్నింగే వేసాను, ఎందుకంటే బయట మరీ టూ సన్నీగా అయితే లేదు, కొంచెం మబ్బులు పట్టేసినట్టు అలా ఉందన్నమాట క్లైమేట్. సో బట్టలు ఆడడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా మార్నింగే వేసేసాను అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఏమీ లేదు. అంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది ఈరోజు మండే కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఖచ్చితంగా తను లాగిన్ అవ్వాలి. మేము నైటే డిసైడ్ అయ్యాము ఈరోజు ఎక్కడికి వద్దు, జస్ట్ రూమ్లో రిలాక్స్ అవుదాము సో అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అందుకే లేట్గా లేచామన్నమాట. మేబీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదన్నా టైం ఉంటే దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే మేబీ వెళ్తామేమో. ఇంకా ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు. అండ్ మేము ఇంటి దగ్గర కూడా అనుకున్నాం అనమాట. మా హస్బెండ్ నేను కూర్చొని మాట్లాడుకున్నాము. 13 days అంటే చాలా లాంగ్ ట్రిప్ కదా. సో ప్రతి ఒక్కటి చూసేసేయాలి, ప్రతి ఒక్కటి ట్రావెల్ చేసేసేయాలి అన్నట్టు కాకుండా మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం కవర్ చేయాలి. రిమైనింగ్ టైం అంతా ఫ్యామిలీ టైం ఉండాలి, రిలాక్స్ అవ్వాలి అన్నట్టు డిసైడ్ అయ్యే వచ్చాము మేము. సో అందువల్ల మేము ఈరోజైతే ఎక్కడికి వెళ్ళలేదు. సో రూమ్లోనే రిలాక్స్ అవ్వాలి అన్నట్టు డిసైడ్ అయ్యాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను. ఇంకా అందరం తినేసిన తర్వాత చూడాలి, అంటే ఇక్కడే పూల్ ఉందంట, స్విమ్మింగ్ పూల్. మోస్ట్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తామేమో పిల్లల్ని తీసుకొని. ఈరోజు ఎలాగో బయటికి వెళ్ళే ప్రోగ్రాం లేదు కాబట్టి. అక్కజు పప్పాయ ఏవో తినేసాయి. సో ఇంకా అందరం కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దీనికి సపరేట్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అంటే రూమ్ బుక్ చేసుకున్నాం కదా. సో అందువల్ల ఇది ఫ్రీ ఉంటుంది అన్నట్టు అనుకోకండి, దీనికి సపరేట్గా మళ్ళీ వేరే అమౌంట్ పే చేయాలి. మాకు ముందే తెలుసు. అండ్ మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడే చెప్తారనమాట. పూల్ కూడా ఉంది, బట్ మళ్ళీ మీరు సపరేట్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు చెప్తారు. అండ్ డేలో ఒక్కసారి పే చేస్తే చాలు, మీరు ఇంకెన్నిసార్లు అయినా కానీ పూల్ దగ్గరికి రావచ్చు, స్విమ్ చేయొచ్చు అనమాట. సో మేము కూడా అందరం కలిసి స్విమ్ చేయాలన్నట్టే వచ్చాము. బట్ ఏంటంటే డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి, డ్రెస్ కోడ్ ఉంటేనే అలో చేస్తారు. బట్ నాకు ఈ స్విమ్మింగ్ డ్రెస్ అలాంటివి ఏం లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే టీ షర్ట్ షార్ట్ వేసుకున్న అలో చేస్తారు. బట్ నేనేం చేశానంటే టీ షర్ట్ అండ్ ఈ నైట్ ప్యాంట్ ఉంటుంది కదా, అది వేసుకొని వచ్చాను కానీ బట్ అలో చేయలేదు.
అందుకే ఇంకా నేనేం స్విమ్మింగ్ పూల్లో అయితే దిగలేదు. మా హస్బెండ్ కూడా ఫస్ట్ సరే నేను కూడా ఏం వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ మన ఇద్దరము అందరం కలిసి వద్దాము, నువ్వు ఒక్కదానివే బయట ఎందుకు అన్నట్టు అన్నారనమాట. బట్ పిల్లల కోసం తప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి అది కొంచెం లోతు ఎక్కువ ఉందన్నమాట, చిన్నపిల్లలది స్విమ్మింగ్ పూలు. సో వాళ్ళకి కాళ్ళు అనేది అందట్లేదు, అజిత వాటర్ మింగేస్తుంది. అందుకే ఇంకా మా హస్బెండ్ మళ్ళీ వాళ్ళతో పాటు స్విమ్ చేయడానికి అయితే దిగారనమాట. బట్ స్విమ్ చేస్తూ అంటూనే ఉన్నారు, నువ్వు ఒక్కదానివే, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అన్నట్టు అంటూనే ఉన్నారనమాట. మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో అని. బట్ ఇంకెందుకు వెళ్ళడము, మళ్ళీ ఎలాగో ఇంకా 5 days అలా ఉంటాం కదా, ఈ 5 daysలో మళ్ళీ రావచ్చులే అన్నట్టు ఇంకా జస్ట్ నేను బయట కూర్చొని వాళ్ళని చూస్తూ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. కొంచెం నాకు కూడా అనిపించింది, అరే నేను కూడా స్విమ్ చేసింటే బాగుండేమో అనిపించింది. అండ్ ఇక్కడ మొత్తం అంతా మీకు ఈ విల్లాస్ అన్నీ చూస్తున్నారు కదా, చాలా పెద్దది అసలు ఇది. మేము జస్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు, అంటే ఎంటర్ అయిన దగ్గరలోనే మా రూమ్ ఉందన్నమాట. రూమ్ నుంచి స్విమ్మింగ్ పూలు కొంచెం దగ్గర. ఇలాంటివి ఈ వెంచర్లో 3 or 4 ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్. దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి అసలు ఎంత పెద్దది ఈ వెంచర్ విల్లాస్ అన్నవి. చాలా బాగుంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం ఆల్ ఓవర్గా కూడా. పిల్లలు అయితే చాలాసేపే స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఈ లోపల మా హస్బెండ్కి కూడా ఇంకా ఆఫీస్ టైం అందనమాట. సో రూమ్కి రాగానే ఇంకా పిల్లల్ని స్నానం అదంతా మా హస్బెండ్ చేయించేశారు. ఆ లోపల నేను కూడా ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా అయితే చేశాను. వైట్ రైస్ అండ్ రసం పెట్టేశాను, ఎందుకంటే నిన్న నైట్ చికెన్ ఫ్రై చేశాను కదా, అది ఇంకా కొంచెం ఉందన్నమాట, అందుకే రసం పెట్టేశాను. లంచ్ రెడీ చేసిన వెంటనే ఇంకా పిల్లలకైతే తినిపించి పడుకోబెట్టేశాను. మోస్ట్లీ ఖచ్చితంగా ఇంటి దగ్గర ఆఫ్టర్నూన్ పడుకోబెడతాను, అట్లీస్ట్ ఒక 2.5 hours బాగానే పడుకుంటారు. అందుకే ఇంక ఇక్కడ కూడా రాగానే తినిపించేసి పడుకోబెట్టేశాను. వాళ్ళు పడుకున్న తర్వాతనే మేము కూడా లంచ్ చేస్తున్నాము. అండ్ మొబైల్లో డెకాట్ మూవీ పెట్టుకొని అది టీవీకి కనెక్ట్ చేసుకొని అయితే చూస్తున్నాము. ఇలా ఏదైనా మూవీస్ చూడాలి అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా పిల్లలు పడుకున్న తర్వాతనే చూస్తాము, లేదంటే వాళ్ళు మేల్కొని ఉంటే అసలు ఆ మూవీ చూసిన ఫీలింగ్ అనిపించదు. మధ్య మధ్యలో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఇలా ఆఫ్టర్నూన్ లేకపోతే నైట్ వాళ్ళు పడుకున్న తర్వాతన అలా ఆ మూవీ అయితే చూస్తాము. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇంక ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత ఇంకా తను కూడా వెళ్ళి బెడ్రూమ్లో డోర్ వేసేసుకుంటారు. ఇంకా మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఇంకా నేను పిల్లలు మాత్రం హాల్లో ఉండాలి అండ్ ఇంకా వాళ్ళతో నేనే టైం స్పెండ్ చేయాలి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. జస్ట్ అందరం కలిసి అలా జస్ట్ వాకింగ్ చేయడానికి వచ్చామన్నమాట. బయటే, అంటే ఎక్కడికి వెళ్ళలేదు, రూమ్ ముందరే అనమాట. ఈవినింగ్ టైము చాలా బాగుంది అండ్ చాలా సైలెంట్గా ఉందన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఇలా బీచ్కి తీసుకొని వెళ్ళేటప్పుడు కంపల్సరిగా వాళ్ళు వద్దన్నా కానీ పిల్లలకి శాండిల్స్ వేయండి, చెప్పులు వేయండి. నేను నిన్న అచ్యుతాని బెనోలియం బీచ్కి తీసుకొని వెళ్ళేటప్పుడు వేసుకోమంటే అస్సలు అది వేసుకోలేదు. సో ఆ బీచ్లో ఆడుకునేటప్పుడు ఈ బీరు సీసా అవన్నీ పగిలిపోయినట్టువి ఇసుకలో ఎక్కడో ఉంటే అది తొక్కిందనమాట. స్విమ్మింగ్ పూల్లో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కొంచెం కాలు పైకి ఎత్తిపెట్టి అలా నడుస్తుంది. ఇంకా ఇంటికి రాగానే చూస్తే లోపల కాల్లో కుచ్చుకుందనమాట. అది పోయిందని మేము అనుకున్నాం, బట్ పోలేదు, అలాగే ఉంది. సో ఈరోజు అయితే తీసేసాను. అప్పుడు ప్రాపర్గా నడవడం స్టార్ట్ చేసింది పెయిన్ లేనందువల్ల. సో ఇంకా నైట్కి డిన్నర్ వచ్చేసి పన్నీర్ రైస్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇది నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే ఏమో చూశాను అనమాట. పల్లి పొడి ఇదంతా వేస్ట్ చేస్తారు. సో ట్రై చేస్తే బాగుంటుంది కదా వెరైటీగా అన్నట్టు ట్రై చేశాను. నిజంగా అందరికీ బాగా నచ్చింది అండ్ పిల్లలు కూడా బాగా తిన్నారనమాట. సో
లంచ్కి అయితే చాలా సింపుల్గా చేసేసాను. ఇంకా ఎలాగో కొంచెం రైస్ ఉంది, ఇంకా వైట్ రైస్ ఉంది. సో పన్నీర్ రైస్ అనమాట. ఇంకా ఆల్రెడీ కర్డ్ ఉందనమాట, వీటితో సరిపెట్టేసుకున్నాము నైట్కి. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.